హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్లీ ఛానల్. ఈరోజు సంబంధించిన టాప్ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఇంటర్నేషనల్ చెస్ డే 20 జూలై, అంతర్జాతీయ చదరంగం డే. ఇంటర్నేషనల్ చెస్ డేని ప్రతి సంవత్సరం జూలై 20న జరుపుకోవడం జరుగుతుంది. 1966 నుండి సమానత్వం, పరస్పర గౌరవం, దేశాల మధ్య అవగాహన కల్పించడం, చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన గేమ్ ఈ చెస్ గేమ్ అని చెప్పొచ్చు. ఇదే రోజు అంటే జూలై 20, 1924 1924లో ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ స్థాపించబడింది. ఈ డేని సెలబ్రేట్ చేసే ఆలోచనను యునెస్కో వాళ్ళు దీన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ డేని 178 దేశాల్లో జరుపుకోవడం జరిగింది. దీనిని అధికారికంగా యునైటెడ్ నేషన్స్ 2019లో రికగ్నైజ్ చేయడం జరిగింది. వరల్డ్ చెస్ ఫెడరేషన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లాసన్నే, స్విట్జర్లాండ్. వరల్డ్ చెస్ ఫెడరేషన్ ఫౌండెడ్ ఇన్ 20 జూలై 1924. ఇది ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంది. వరల్డ్ చెస్ ఫెడరేషన్ CEO జియోఫ్రే డి బోర్క్. నెక్స్ట్ వన్, శివాజీ బెనర్జీ టు బి కాన్ఫర్డ్ విత్ మోహన్ బగాన్ రతన్ పోస్టుమస్లీ. 1977లో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్లో బ్రెజిల్కి చెందిన లెజెండరీ ఫుట్బాల్ ప్లేయర్ అయిన శివాజీ బెనర్జీ మరణాంతరం మోహన్ బగాన్ రత్నను ప్రదానం చేయనున్నారు. శివాజీ బెనర్జీ 11 సంవత్సరాలు బాగన్ తరపున ఆడి 68వ సంవత్సరాల వయసులో 4 ఏళ్ల క్రితం మరణించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఏ బుక్ టైటిల్ RSS బై సుధాంశు మిట్టల్ నవ్ ఇన్ చైనీస్. రాష్ట్రీయ స్వయం సేవా సంఘ్ RSS పై బీజేపీ లీడర్ అయిన సుభాంశు మిట్టల్ పుస్తకం ఇప్పుడు చైనా భాషలో కూడా అనువదించబడింది. బిల్డింగ్ ఇండియా త్రూ సేవ. ఇది RSS చరిత్ర భావంతో దేశంపై వారికి తదుపరి ప్రభావాన్ని గురించి హర్ ఆనంద్ పబ్లికేషన్స్ 2019లో తీసుకురావడం జరిగింది. చైనీస్లో దీన్ని ట్రాన్స్లేట్ చేసింది ఎవరంటే జాక్ బ్రో. నెక్స్ట్ వన్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సైన్స్ MOU విత్ నాబార్డ్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నాబార్డ్తో, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, దట్ ఈస్ నాబార్డ్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఎందుకంటే మహారాష్ట్రలో ప్రాధాన్యత రంగ రుణాలతో ముడిపడి ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను పెంచడానికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఇనిషియేటివ్ ద్వారా గ్రామీణ శ్రేయస్సును పెంచడానికి ఇది ఒక సహకారంగా ఉంటుంది. మహారాష్ట్ర ఇప్పుడు న్యూస్లో ఉంది కాబట్టి దాని గురించి డీటెయిల్గా చూసుకుందాం. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి పూణే. CEO AS రాజీవ్. 16 సెప్టెంబర్ 1935లో దీన్ని స్థాపించబడింది. చైర్మన్ ఆఫ్ నాబార్డ్ గురించి చూసుకుందాం. చైర్మన్ ఆఫ్ నాబార్డ్ GR చింతాల. 12 జూలై 1982లో దీన్ని స్థాపించారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై. నెక్స్ట్ వన్, ICC వెల్కమ్స్ మంగోలియా, తజికిస్తాన్ అండ్ స్విట్జర్లాండ్ యాజ్ న్యూ మెంబర్స్. 78th యాన్యువల్ జనరల్ మీటింగ్. ఈ 78th యాన్యువల్ జనరల్ మీటింగ్లో ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మంగోలియా, తజికిస్తాన్, స్విట్జర్లాండ్ని మెంబర్స్గా స్వాగతించింది. ఏషియా ప్రాంతంలోని 22nd and 23rd మెంబర్స్గా
ఈ మంగోలియాని, తజికిస్తాన్ని చేర్చుకోవడం జరిగింది. స్విట్జర్లాండ్ యూరోప్ యొక్క 35వ సభ్యుడిగా ఉంది. ఈ ఐసీసీ ఇప్పుడు 94 మంది సభ్యులతో సహా టోటల్గా చూసుకున్నట్లయితే 106 మెంబర్స్తో ఇది ఉండడం జరిగింది. ఐసీసీ గురించి చూసుకుందాం. ఐసీసీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. 15 జూన్ 1909లో దీన్ని స్థాపించడం జరిగింది. డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా, చైర్మన్ వచ్చేసి గ్రెగ్ బార్క్లే. నెక్స్ట్ వన్, ఎఫ్డిఐ లిమిట్ ఇన్ ఎన్పిఎస్ ఫండ్ మేనేజర్స్ హైకుడ్ టు 74%. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ కింద పెన్షన్ ఫండ్ నిర్వహణలో విదేశీ పెట్టుబడుల పరిమితి 49% నుండి 74%కి పెంచాలని ప్రభుత్వం ప్రకటించింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ PFRDA చట్టం ప్రకారం ఇన్సూరెన్స్ని ఎఫ్డిఐతో కలపడం జరుగుతుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ జనవరి 2004లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రారంభించబడింది. దీని తర్వాత 2009లో ఇది అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ ఎన్పిఎస్లో 2 రకాల అకౌంట్లు ఉన్నాయి, టైర్ 1 అండ్ టైర్ 2. టైర్ 1లో పెట్టుబడులు పెడితే 50,000 వరకు పన్ను మినహాయింపు పొందుతారు. నేషనల్ పెన్షన్ స్కీమ్ని రెగ్యులేట్ చేస్తుంది ఎవరంటే PFRDA, అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, PFRDA. ఈ ఎన్పిఎస్లో 7 పెన్షన్ ఫండ్స్ ఉన్నాయి. HDFC పెన్షన్ మేనేజ్మెంట్, ICICI ప్రూ పెన్షన్ ఫండ్స్ మేనేజ్మెంట్, కోటక్ మహీంద్రా పెన్షన్ ఫండ్ మేనేజ్మెంట్, LIC పెన్షన్ ఫండ్, SBI పెన్షన్ ఫండ్స్, UTI రిక్వైర్మెంట్ సొల్యూషన్స్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ పెన్షన్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వన్, సౌదీ అరేబియా అండ్స్ మేల్ గువార్డియన్ రిక్వైర్మెంట్ ఫర్ ఉమెన్ అటెండింగ్ హజ్. సౌదీ అరేబియాలోని మినిస్ట్రీ ఆఫ్ హజ్ ఉమ్రా అండ్ ఉమ్రా ప్రకారం మహిళలు ఇప్పుడు పురుష సంరక్షకుడు లేకుండా హజ్ యాత్రకు వెళ్ళడానికి రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. అంటే ఇండివిజువల్గా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇదే రూల్ని 2017లో ఇండియా ప్రకటించింది. అయితే ముస్లిం మహిళలకు మొహరం నుండి మరియు లాటరీ విధానం నుండి ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వబడింది. హజ్ అంటే సౌదీ అరేబియాలోని మక్కా వార్షిక తీర్థయాత్ర. ఇది ముస్లింలకు పవిత్రమైన నగరంగా పరిగణించబడుతుంది. హజ్ అనేది ముస్లిమ్స్కు తప్పనిసరి మతపరమైన విధి అని చెప్పచ్చు. సౌదీ అరేబియా క్యాపిటల్ రియాద్ అండ్ కరెన్సీ వచ్చేసి సౌదీ రియాల్. నెక్స్ట్ వన్, బాలిక పంచాయత్ సక్సెస్ఫుల్లీ హెల్డ్ ఎట్ కునారియా విలేజ్ ఇన్ గుజరాత్లోని కచ్ డిస్ట్రిక్ట్లోని కునారియా గ్రామంలో బాలిక పంచాయతీ విజయవంతంగా జరిగింది. ఈ బాలిక పంచాయతీ యొక్క మొట్టమొదటి ఎన్నికలు విజయవంతంగా జరిగాయి. టీవీ సీరియల్ అయిన బాలికా వధు ఇన్స్పిరేషన్ వల్ల ఈ కచ్ డిస్ట్రిక్ట్లో ఈ బాలిక పంచాయత్ ఎన్నికలు నిర్వహించారు. పంచాయతీ గురించి చూసుకుందాం. ఈ పంచాయతీ కోసం 10 నుండి 21 సంవత్సరం మధ్య వయసు గల యువతలు ఎన్నికలలో పోటీ చేయడం జరిగింది. ఇది గ్రామంలో ఉన్న మహిళలు మరియు బాలికల సమస్యలను తీసుకుంటుంది. ఈ పంచాయతీని బాలికలు నిర్వహిస్తారు. బాలికల కోసమే ఇది నిర్వహిస్తారు. ఈ కురేనియా వంటి చిన్న గ్రామం చేసిన ఈ ప్రత్యేకమైన దశ రాజకీయ ప్రక్రియలో యువతుల భాగస్వామ్యాన్ని పెంచే ప్రధానమంత్రి దృష్టికి అనుగుణంగా ఉంటుంది. గుజరాత్ గురించి చూసుకుందాం. గుజరాత్ చీఫ్ మినిస్టర్
విజయ్ రూపానీ. గవర్నర్ ఆచార్య దేవరాత్. నెక్స్ట్ వన్, విశ్వనాథన్ ఆనంద్ విన్స్ స్పార్కిసన్ ట్రోఫీ. విశ్వనాథన్ ఆనంద్ వ్లాడిమిర్ రామ్నిక్ని ఓడించి డార్మండ్లో స్పార్కిసన్ ట్రోఫీని గెలుచుకున్నారు. నెక్స్ట్ వన్, మహారాష్ట్ర టు ఇష్యూ సర్టిఫికేట్స్ యూజింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించి ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ని జారీ చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. డాక్యుమెంట్స్ను ఫోర్జరీ చేయడం విద్య మరియు ఇతర సంస్థలకు ఒక ఆందోళన అని చెప్పొచ్చు. విద్యార్థులకు బ్లాక్ చైన్ ఆధారిత సర్టిఫికేట్లు ఇవ్వాలని మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ నిర్ణయించింది.